200 కోట్లతోటి అందాల భామలను తీసుకొచ్చి ఏం చేసినవో మిస్ మ్యాగీ, మిస్ ఇంగ్లాండ్ ఉన్న చూడుర్రి, ఆ మ్యాగీకి తెలుసు. తెలంగాణ రాష్ట్రంను ప్రపంచ పటంలా చూపించిన ఘనత కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది. అయితే తెలంగాణ రాష్ట్రం ఇజ్జత్ తీసిన ఘనత మన రేవంత్ రెడ్డి వర్యులది. నీలోఫర్ దగ్గర కాఫీ తాగడానికి వెళ్తే నీలోఫర్ దగ్గర ఆడపిల్లలను చూడకుండా పోలీసులను ఎట్లా పడితే అట్లా మమ్మల్ని గుంజడము, లాక్కెళ్ళడము జరిగింది. నీలోఫర్ను బంద్ చేసిర్రు. మరి దాని పక్కనున్న బ్రాందీ షాప్ను అయితే బంద్ చేయలేదు. మందు రాజ్యాన్ని తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. అంటే ఇందాక గేట్లు క్లోజ్ చేయడము, బయటికి వెళ్ళనీయకుండా చేయడము, ఇంతమంది మీ పార్టీ నాయకులు కూడా గ్యాదర్ కావడము, జిల్లాల నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యేలు హరీష్ రావు కూడా లోపలే ఉన్నారు. మీరు ఇంతమంది ఇక్కడికి రీచ్ అయినటువంటి పరిస్థితి, అరెస్ట్ అయితే ఏముంటుంది పార్టీ కార్యాచరణ, ఏం చేయబోతుంది? ఇప్పుడు మేమందరం వచ్చినామని అన్నారు కదా, తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం నేనున్నా అని సావు నోట్లో దలబెట్టి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చిండు. ఆయన మా కోసం నిలబడ్డాడు, ఆయన కోసం మేము నిలబడతాం అంతే. కేసీఆర్ గారి కోసము, కేటీఆర్ గారి కోసము కల్వకుంట్ల కుటుంబం లేకపోతే తెలంగాణ రాష్ట్రమే రాకపోతుండే. సకల జనులను, సంబంధ వర్గాలను ఏకం చేసిండు బాపు కేసీఆర్ కాబట్టి, పోరాట శక్తిని మాకందరికి చూపించిండు కాబట్టి మేమందరం పోరాటం తెచ్చినాం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. వాళ్ళను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అరెస్ట్ అంటున్నాడు. అరెస్ట్ చేసి చూడు బిడ్డ రేవంత్ రెడ్డి, ఇంటికాడ పోరైతుందట వదినమ్మతోటి. నిన్న అరెస్ట్ చేసిర్రు, ఏమైంది? వాళ్ళని ఎవ్వరిని అరెస్ట్ చేయవా అని రోజు పోరు ఎత్తందట వదినమ్మ. అందుకోసమే ఇవన్నీ చేస్తున్నాడు. అరెస్ట్ చేస్తే భయపడేది లేదు, ఎదిరిస్తాం, బెదిరిస్తాం, ఏదైనా చేస్తాము. ఒక్కసారి అయితే టచ్ చేసి చూడమాను, అరెస్ట్ చేసి చూడమాను, ఆయన గోతిని ఆయనే దవ్వుకుంటాడు రేవంత్ రెడ్డి అనేటైన. నీకు అధికారం ఇచ్చిర్రు, అధికారం ఇచ్చిన తర్వాత 420 హామీలను, 6 గ్యారంటీలను నెరవేర్చాలి. మాకు ఇస్తా అన్న తులం బంగారం, మాకు ఇస్తా అన్న స్కూటీలు, మాకు ఇస్తా అన్న 2500 ఇవ్వాలి. కానీ ఇవన్నీ అరెస్టులు ఏందండి?